ఇక ట్రంప్ విపరీత వైఖరికి సంబంధించి విశ్లేషించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం అండి. పుల్లారావు గారు, ట్రంప్ ఏమో ఓవైపు వసుదైక కుటుంబం అంటాడు, అలాగే ప్రపంచ ఐక్యత గురించి చెప్తూ ఉంటాడు. ఇంకోవైపు చూస్తేనేమో ఆంక్షలతో దేశాలన్నింటినీ బెంబేలెత్తిస్తూ ఉంటాడు. మళ్ళీ కాసేపట్లో లేదు ఆంక్షలు సడలించాను, మనందరం ఫ్రెండ్స్ అంటాడు. అసలు ఏంటి ఈ విపరీత వైఖరి? ఆయన పొలిటికల్ స్ట్రాటజీనా లేదంటే ఇంపల్సివ్ టాక్ అనుకోవాలా? ఒకటి ఇది ఆయనవే అంటాడు కదా, నాకున్న పెద్ద అసెట్ ఏమిటంటే అన్ప్రెడిక్టబిలిటీ. నేను ఏం చేస్తానో ఎవరికి తెలియదు, ఏం చేస్తానో ఎవరికి తెలియదు. అది పెద్ద అడ్వాంటేజ్. అన్ప్రెడిక్టబిలిటీ అనేది క్యాల్కులేషన్స్ చేయడం చాలా కష్టం. గేమ్ థియరీ అని ఉన్నది, పెద్ద డెవలప్ చేశారు 50, 70, 80 సంవత్సరాల్లో. అన్ని యాటిట్యూడ్స్ తీసుకుని, అన్ని పాసిబిలిటీస్ తీసుకుని ఏ నిర్ణయం తీసుకుంటాడంటే అన్నిటి లెక్క పెట్టాలి. ఇలా ఉంటారు, ఈ మాటలు ఇలా మాట్లాడతారు, నాలెడ్జ్ ఉన్నది, ఏదే అన్ని ఈక్వేషన్ ఉంటే అన్ప్రిడిక్టబుల్ అని రాగానే ఇంకన్నీ పనిచేయవు. సో ఏం చేస్తాడో నాకే తెలియదు, నేను ఏం చేస్తాను అన్నాడు మొన్న ఒక రోజు. అందువల్ల అది ఒక అసెట్గా మార్చుకున్నాడు. అన్ప్రిడిక్టబిలిటీ. బలం ఉన్న వ్యక్తి, భయం లేదు, ఆయుధాలు ఉన్న వ్యక్తి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది బికమ్ ఒక పెద్ద కాంబినేషన్. ఒక పవర్ పెంచింది, పవర్ మల్టిప్లయర్ అంటారు. 1+1 2 అంటే 1+1 ఇక్కడ 10 అయిపోయింది. మిగతా యుఎస్ ప్రెసిడెంట్కి బలం ఉండేది, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఏదో ప్రిడిక్టబుల్గా పూర్వం చేసినట్టుగా వెళ్ళేవారు. ఈయన ఏం చేస్తాడో ఆయనకే తెలియనట్టుగా ఉంటాడు. సో మీరు ఏం చేస్తారు? సడన్గా చైనీస్తో దెబ్బలాడతాడు, కానీ మంచి మాటలు చెప్తాడు, ఇద్దరు మంచోళ్ళు, మన స్నేహం అయిపోతాం, మళ్ళీ గట్టిగా చేస్తాడు. సో వాళ్ళు క్యాల్కులేషన్ ఎవరు చేసుకోలేరు కదా, మీరు నమ్మలేరు, కానీ మంచి పని కూడా చేయొచ్చు అని మీకు తెలుసు. సో ఇవన్నీ అలా ఉండగా అది తప్పకుండా ఈ అన్ప్రిడిక్టబిలిటీ అనేది పెద్ద అసెట్ డొనాల్డ్ ట్రంప్. సో అది వాడుతున్నాడు. ఇవాళ ఒకరోజు ఇలాగంటాడు, ఇంకో రోజు ఇలాగంటాడు, ఇంకో రోజు ఇంకోటి అంటాడు. అది ఏం చెప్పాలి? నరేంద్ర మోడీ నాకు మంచి ఫ్రెండ్, అన్నీ బాగుంటాయి అంటాడు. ఆయన ఎలాగైనా ఏం చేస్తాడు, అవమానం చేస్తే ఈయన మొహం పోతాడు. సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ కాదు కదా నరేంద్ర మోడీ, ఇంకో చిన్న దేశం కాదు కదా, పెద్ద ప్రజాస్వామ్యం ఉన్నది. అక్కడ ఫేస్ పోతే ఇక్కడ ఎక్కడ లేని ట్రబుల్ వచ్చేస్తుంది భారతదేశంలో, మీడియాలో, జనంలో, అపోజిషన్లో. సో ఆ అన్ప్రెడిక్టబిలిటీ ఆయనకు పెద్ద అసెట్. మీరు చెప్తున్నట్టుగా ఈ అన్ప్రెడిక్టబిలిటీ అనేది ట్రంప్కి అసెట్ అనుకోవాలా లేదంటే యూఎస్కి అసెట్గా అవుతుందా? యూఎస్కి ఇప్పుడు ట్రంప్ ఇలా టారిఫ్స్ విధిస్తాను, ఇట్లా ట్రేడ్స్ డీల్ చేస్తాను, ఇన్ని రకాలుగా అతను మాట్లాడుతూ ప్రపంచ లీడర్స్ ఈ మొత్తంని, ఈ అన్ప్రెడిక్టబిలిటీని ఎలా చూస్తారంటారు? అంటే యూఎస్ గ్లోబల్ ఇమేజ్కి డ్యామేజ్ అవ్వదంటారా? ఇది అవుతుంది. డ్యామేజ్ అయినా ఎవరు జ్ఞాపకం పెట్టుకుంటారు? డ్యామేజ్ ఒక ధనవంతుడు ఎన్ని నష్టాలు వచ్చినా ఎవరు ఏం చేయలేరు. ఆయనకి ఉన్నది దేశానికి ఉన్న డబ్బు మన అవసరం కాబట్టి. మనం తప్పు చేస్తే ఎవరు క్షమించరు. వాళ్ళు తప్పు చేసినప్పుడు మన క్షమార్పణ అక్కర్లేదు, మనం క్షమించేదే అక్కర్లేదు. ఆ పొజిషన్ ఉన్నది వాళ్ళకి ఈవేళ. అది వాడుకుంటున్నారు. ఎవరికి మంచిది? అమెరికాకి మంచిది అంటే ప్రస్తుతం అమెరికాకి మంచిది కదా. కొన్ని సెట్ టార్గెట్స్తో వచ్చాడు, ఆ టార్గెట్స్ చేస్తున్నారు, ఇంకోటి చేయలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ మేయరు ఒక ముస్లిం ఎలెక్ట్ అయ్యాడు, మమ్దాని అని. ఇంకే యూఎస్ ప్రెసిడెంట్ ఉండగా మాట్లాడకుండా కూర్చో, ఏదో అడ్జస్ట్ అయిపోదాం, ఉంటాడు కదా 4 సంవత్సరాలు మనం అల్లరి ఎందుకు. ట్రంప్ అలా కాదే, అసలు నేను తిరిగి పంపించేస్తా యుగాండాకి, ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు వాడిని పొద్దున్నే సాయంకాలం. ఇంకో చేయగలదా? అది చేయలేదు కదా. సో అది బలమే అనుకుంటున్నాను నేను. అలా చేయగలిగింది, చేస్తూ సాధించడం, సర్వైవ్ అవుతాం. సో మనకి మంచిది కాకపోవచ్చు, మనకి కొన్ని విషయాల్లో భారతదేశానికి, కానీ ఆయన వరకు ఆయనకి మంచిది కదా. అందరూ భయపడుతున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది, అది 2014 నుంచో 13, 12 నుంచో ఉన్నది. అందరూ ఎవరేం చేయలేకపోయారు. అసలు బాంబులు వేస్తారా, మమ్మల్ని బాంబు చేయగలరా, ఏం చేస్తాం చూడంటే ఇది బాంబు చేస్తాడు, ఇజ్రాయెల్ బాంబు చేస్తుంది, వాళ్ళకే పేరు వస్తుంది అని జూలైలో ఈయన కూడా ఎంత పెట్టాడు. ఎవరన్నా అనుకున్నారా చేస్తాడని? ఎవరు అనుకోలేదే. అందువల్ల ఆ అన్ప్రిడిక్టబిలిటీ ఈజ్ ఆల్వేస్ అ పవర్.
ఎవరైనా ఇండివిజువల్తో కూడా, ఎవరైనా పర్సనల్ రిలేషన్స్తో కూడా అన్ప్రెడిక్టబుల్. అయితే సాధించుకునే శక్తి ఉండాలి, అది బరువు మోసే శక్తి ఉండాలి. ఉంటే అది ఇట్స్ పవర్, మంచి పవర్. అది ఏం చేస్తాడో తెలియదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, సడన్గా ఎవరినో ఫోన్ చేసి ట్రంప్ లాగా టెలివిజన్లో మంచి యాంకర్ ఉన్నారు, వాళ్ళని మినిస్టర్ చేస్తానంటే చేసేస్తాడు. ఇవాళ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు అమెరికా? ఫాక్స్ న్యూస్ యాంకర్. బాగా మాట్లాడతాడు వీడు, చూడటానికి కూడా బాగా ఉన్నాడు, వెరీ నైస్ లుకింగ్ మ్యాన్, బాగా మాట్లాడుతున్నాడు. డిఫెన్స్ సెక్రటరీ చేశాడు. హెగ్సెత్ని, పీట్ హెగ్సెత్ డిఫెన్స్ సెక్రటరీ. నంబర్ 3 పొజిషన్, నంబర్ 4 పొజిషన్ ఇన్ యుఎస్ఏ. అలాగే ట్రంప్ చేసేదాన్ని అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. భారతదేశాన్ని అటాక్ చేస్తూ వచ్చేది, మళ్ళీ తగ్గిపోయాడు సెప్టెంబర్ 3. ఎందుకంటే పుతిన్ తిట్టేశాడు, యుఎస్ఏ విమర్శించాడు. పెద్ద దేశాలను అలాగ అవమానం చేయొచ్చా, ఇండియాని చైనాని వాళ్ళని బెదిరించి అవమానం చేస్తే వాళ్ళు మీ మాట వింటారా మీ పార్ట్నర్లు అనగానే ఆ రోజు నుంచి మార్చుకున్నారు ట్రంప్. సో ట్రంప్ కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాడు. ఎక్కడ కొట్టేసి బయటకు వచ్చేయచ్చు, పనిష్మెంట్ లేదంటే కొట్టేస్తారు, తిరిగి కొడతారంటే మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. తక్కువ మనిషి కాదు, కొంచెం సింప్లిఫై చేసుకున్నాడు గవర్నెన్స్ అంతా సింపుల్. మీరు నిమిషం టైం ఇస్తే ఇంకో విషయం కూడా చెప్తాను మీరు అది గురించి. సో మీ టైం బట్టి నేను మాట్లాడగలను. చెప్పండి. ఇప్పుడు రోజు వీరికి ఏ ప్రెసిడెంట్ ఉండేదా, సిఐఏ డైరెక్టర్ అంటే ప్రపంచం అంతా అమెరికాకి డేంజర్స్ ఎక్కడ ఉన్నాయో వచ్చి ఒక గంట సేపు ప్రెసిడెంట్తో కూర్చుని అంతా చెప్పేవాడు ఆయన సోదా. రోజంతా ఒక గంట ఆయన రావాలి, డిప్యూటీ డైరెక్టర్ సిఐ అయినా రావాలి. ప్రతి ప్రెసిడెంట్ ఆనందపడేవారు, అబ్బా ఇలాగా ఇంత రహస్యాలు తీసారా, ఆ దేశం మీద ఇదే. ట్రంప్ 2-3 సార్లు వచ్చాడు, బ్రీఫ్ చేశాడు ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అవ్వాక, నువ్వు మళ్ళీ వైట్ హౌస్కి రావద్దు నేను కౌట్ చేస్తే. కానీ అది నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, నాకు ఎందుకు పాకిస్తాన్ గురించి, జపాన్ గురించి, ఇండియా గురించి వాళ్ళు చేస్తే చేస్తారు, వాళ్ళు డీల్ చేసే నీ ఫారెన్ మినిస్టర్ ఉన్నది కదా, డిఫెన్స్ మినిస్టర్ ఉన్నది కదా, నా టైం ఎందుకు తీసుకుంటున్నావు, అవుట్. అది కరెక్ట్ నిర్ణయమే కదా, అది చాలా కరెక్ట్ నిర్ణయం. అది మిగతా వాళ్ళు చాలా ఆనందపడిపోయేవారు, ఏదో సీక్రెట్స్ చెప్తున్నారు మనకి, ఎంత విశేషమా, అలా ఉన్నదా ఇలాగా, ఇదంతా టైం వేస్ట్. అది కరెక్ట్. ఎక్కువ మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎందుకు ఫెయిల్ అవుతారంటే టైం వేస్ట్ చేసుకుంటారు. ఆ చుట్టూరా ఉన్న ఆఫీసర్లు మీ టైం వేస్ట్ చేస్తారు, పిచ్చి ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరే నిర్ణయం తీసుకోవాలంటాడు. అది ఆనందపడిపోతూ ఉంటాడు ముఖ్యమంత్రి, టైం వేస్ట్ అయిపోతుంది, ఎలక్షన్ ఓడిపోతాడు, మాజీ అయిపోతుంది. ట్రంప్ అన్నట్టు. సో నేను అండర్ ఎస్టిమేట్ చేయొచ్చు ట్రంప్ని. ప్రెడిక్టబుల్లీ అన్ప్రెడిక్టబుల్ అది కూడా కాదు. అన్ప్రెడిక్టబుల్గా అస్తమానం ఉంటాడంటే అది ప్రెడిక్టబులే కదా లాజిక్ ప్రకారంగా. ఒక అబ్బాయి ఉన్నాడు, ప్రతి పరీక్ష ఫెయిల్ అయిపోతాడు అంటే రిజల్టే చూడరు కదా మీరు, అది ప్రెడిక్టబులే కదా. సో 10 పరీక్షల్లో 2 పాస్ అయ్యాడు, 1 పాస్ అయ్యాడు అంటే చూస్తామంట. సో ఇవన్నీ ఉన్నాయి దీంట్లో, వీల్స్ విత్ ఇన్ వీల్స్ ఉన్నాయి, న్యూయాన్స్డ్ ఉన్నది. అతనే ఫూల్ కాదు. 2వ సారి ఎలక్ట్ అవ్వాడు. ఎవరు అమెరికాలో ఓడిపోయాక ఒకరే ఎలక్ట్ అవ్వాడు 150 సంవత్సరాల క్రితం. అంత చిన్న విషయం కాదు. వెరీ స్మార్ట్ మ్యాన్.